నమస్కారం. కేలీ న్యూస్ కి స్వాగతం. తొలకరి జల్లులకు భూతల్లి పులకరిస్తూ ఏరువాక కోసం వేచి చూస్తోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి ప్రవేశించడంతో అన్నదాతల ఖరీఫ్ సందడి షురువైంది. పంటల ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. మృగశిర కార్తెలో చినుకులు కురవడంతో పొలం బాట పట్టారు. దుక్కులు దున్నుతూ పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో పత్తి, కంది, మినుము, పెసర, సోయాబీన్, జొన్న, మొక్కజొన్న, వరి తదితర పంటలు సాగవుతాయి. భూమి దున్ని వేడి చల్లిన తర్వాత విత్తనాలు విత్తితే ఆశించిన స్థాయిలో పంట పెరుగుదల ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నదాతలు పొలం పనులు నిమగ్నమయ్యారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాలు రైతులకు అందుబాటులోకి పెట్టింది. గ్రామ రైతుని కర్ణ మాణిక్రావు నా పేరు. టక్కెళ్ళి సాలూరా మండల్, నిజామాబాద్ డిస్టిక్. మరియు ఈ వారం నుంచే నాటు మొదలు పెట్టినాము. పోయిన నెల 14వ తారీఖు నారు పోసినాము. 520 బీపీటీ వేరేకి. ఇప్పుడు వేద్దాం అనుకుంటే ఆ నెల దాటిపోతుంది, కానీ వర్షాలు లేక మళ్ళీ వేస్తున్నాం బోర్ల సాయంతో. కాబట్టి ఎండలు ఉంటున్నాయి కాబట్టి ఉంటుందో మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు పరిస్థితి. వర్షాలు పడితే బాగుంటుంది. మాంజీరాలో కూడా నీళ్లు లేవు. మామూలుగా ఇది నుంచి పారుతూ ఉన్నాయి, కానీ లోపల బయట పక్క అయితే నీళ్ళు లేవు. తగ్గిల్లి జనం పెట్టి నాటు వేపిస్తున్నాం. రోజు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా పారడం లేదు. కరెంటు కూడా ప్రాబ్లం బాగా వస్తుంది. గాలి దుమానం బాగా ఇడుస్తుంది. ఏం చేయని పరిస్థితి. ఇప్పుడు ఎండలు వర్షం పడితే కానీ ముందు పడలేదు. మొత్తము వ్యవసాయం ఇప్పుడు 40 ఎకరాలు చేస్తున్నాము. 40 ఎకరాలలో 10 ఎకరాలు వేరే కావాలి, 30 ఎకరాలు నా సొంతం. కాబట్టి ఇది ఇప్పుడు దాకా అయితే ఒక 15 ఎకరాల దాకా వేసుకొచ్చినాము. అటు ఇటు మరి ఎండలు పడుతున్నాయి, ఆపేస్తున్నాయి. వర్షాలు పడితే కానీ ముందు పోగలుగుతాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, తన ప్రతిష్టను దిగజార్చేందుకే కొందరు కుట్ర పన్నారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. తనను వివరణ కోరక ముందే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనకు తమ్ముడు లాంటి వారని, దాదాపు 40 ఏళ్లుగా ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. ఆ ఆడియోలో వినిపిస్తున్న వాయిస్ తనది కాదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరే ముందే ఈ ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో తనకు 4 దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉందని, ఆయనను సోదరులా భావిస్తానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఆయనపై తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, ఇద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించే పనులు తాను చేయనని, కాంగ్రెస్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నారని స్పష్టం చేశారు. రానున్న మరికొన్ని గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది.
నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రవాహం తోడవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు భానుడి ప్రతాపం చూపిస్తుండగానే మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలకరిస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడవచ్చని తెలిపింది. జిల్లాలోని పలు గ్రామాలలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు కొత్త కుండల్లో నైవేద్యం తయారు చేసి గ్రామ దేవతలకు నివేదించారు. ప్రత్యేక పూజలు చేసి అందరూ చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని అన్ని దేవతామూర్తులకు భక్తులు నైవేద్యాలు సమర్పించేందుకు డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల మధ్య బోనాలతో తరలి వెళ్లారు. ఊరంతా భక్తి శ్రద్ధలతో గ్రామ పెద్దల సమక్షంలో పండుగ నిర్వహించారు. గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. డీసీసీ చైర్మన్ రెడ్డి నాయక్ జన్మదినం సందర్భంగా టీపీసీసీ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ పర్వేజ్ అహ్మద్ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షిస్తూ అల్పాహారం, 500 నగదు అందజేశారు. దీంతో జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని ఆసుపత్రి సిబ్బంది, రోగులు కొనియాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో డీసీసీ ఎస్టీ చైర్మన్ రెడ్డి నాయక్ రాథోడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీపీసీసీ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ పర్వేజ్ అహ్మద్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, పండ్లు, మందుల కోసం 500 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా పర్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉన్నా ఆదుకుంటామని చెప్పారు. అరబ్ దేశాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించి సొంత డబ్బులతో టికెట్ ఇచ్చి ఇండియాకు పంపించడం జరుగుతుందన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని పండుగ సందర్భాలలో తనకు కలిగిన దాంట్లోనే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మిత్రుడు రెడ్డి నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఏ మాజిద్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు బాలు నాయక్, కృష్ణా నాయక్, రవి, రంజిత్, శ్రీరామ్, సోహిల్ తదితరులు పాల్గొన్నారు. నా ప్రతి పుట్టినరోజు ఈరోజు ఇక్కడ కామారెడ్డి హాస్పిటల్లో జరుగుతుంది. నా ప్రతి పుట్టినరోజు ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ గారు కువైట్లో ఉన్నప్పుడు కూడా నేను ఉన్నా లేకున్నా నా ఘనంగా అక్కడ విదేశాల్లో నా పుట్టినరోజు జరిగేది. అందుకని మన పర్వేజ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు అతని ఆధ్వర్యంలో అతను నా పుట్టినరోజు సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మన పిల్లలకు ఈరోజు ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మన డెలివరీ ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రూట్స్తో పాటు 500 రూపాయలు కూడా వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నా ధన్యవాదాలు చెప్తూ మా ప్రవేశ్ భాయ్కి చాలా నేను రుణపడి ఉంటాను. హ్యాపీ బర్త్డే. ఈరోజు మా ఎస్టీ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. చూస్తూనే ఉండండి K9.